Hi there friends, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. ఇన్ఫినిక్స్ కంపెనీ ఫైనలీ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 అనే ఫోన్ ఇండియాలో లాంచ్ చేసేసింది. ప్రైసింగ్ వచ్చేసి 7,500 రూపీస్. కాకపోతే మనకి ఐసిఐసిఐ బ్యాంక్ తరఫున 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. సో ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి 6,750 రూపీస్. అయితే పాత వీడియోస్లో నేను చెప్పాను దీంట్లో ప్రాబ్లీ యూనిసాక్ ప్రాసెసర్ ఇస్తానని చెప్పి, కానీ ఈసారి దీంట్లో హీలియో G36 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఇది కూడా అంత గొప్ప ప్రాసెసర్ ఏం కాదు, చాలా ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు పర్ఫార్మెన్స్ విషయంలో. అండ్ కొద్దిగా పాత ప్రాసెసర్ కూడా. ఫోన్ చూడడానికి బాగానే ఉంది, స్పెక్స్ ఆన్ ద పేపర్ కూడా బాగానే ఉన్నాయి, కానీ దీంట్లో ఇచ్చిన ప్రాసెసర్ చాలా ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్. సో ఎంతవరకు మనం ఈ ఫోన్ ని కంఫర్టబుల్ గా వాడుకోవచ్చు అనేది తెలియదు. సో అందుకోసం నేను వన్స్ అగైన్ నేను ఈ ఫోన్ అయితే రికమెండ్ చేయను. మీ బడ్జెట్ ఒకవేళ ఆల్రెడీ 7,000 రేంజ్ లో ఉంటే ఒక 2,000 బడ్జెట్ ఇంక్రీజ్ చేసి ఇంకా బెటర్ ఫోన్ తీసుకుంటే మీకు లాంగ్ టర్మ్ యూసేజ్ కి బాగా పనికొస్తుంది. షామీ వాళ్ళు ఇండియాలో కొత్త 360-degree హోమ్ సెక్యూరిటీ కెమెరాను లాంచ్ చేశారు విత్ 2K రెజల్యూషన్. అండ్ దీంట్లో మనకి కొన్ని AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. AI అని చెప్పి నాకే వస్తే ఆల్రెడీ ఇలాంటి ఫీచర్స్ ముందుగానే ఉన్నాయి. హ్యూమన్ డిటెక్షన్ ఫీచర్ ఉంది, అలాగే 2-way కమ్యూనికేషన్ ఫీచర్ ఉంది. లైక్ మనం మన ఫోన్ నుంచి కెమెరా ఎదురుగా ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, లైక్ వాకీ టాకీలో మాట్లాడుకున్నట్టు, లైక్ డైరెక్ట్లీ వీడియో కాల్ చేస్తున్నట్టు మాట్లాడుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ మీకు కావాలన్నట్టయితే, మీకు ఒక హోమ్ సెక్యూరిటీ కెమెరా కావాలన్నట్టయితే ఈ కెమెరాని కన్సిడర్ చేయవచ్చు. ఓపో కంపెనీ ఇండియాలో ఓపో రీనో 11 అండ్ ఓపో రీనో 11 ప్రో రెండు ఫోన్స్ ని లాంచ్ చేసేసింది. అయితే రెండు ఫోన్స్ చూడడానికి అండ్ స్పెసిఫికేషన్స్ కూడా చాలా సిమిలర్ గా ఉన్నాయి. రెండిట్లో మనకి కర్వ్డ్ AMOLED డిస్ప్లే వస్తుంది అండ్ IP ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ రెండు ఫోన్స్ మధ్యలో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అండ్ కెమెరాస్. ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఓపో రీనో 11 లో Dimensity 7050 ప్రాసెసర్ వస్తుంది అండ్ ఓపో రీనో 11 ప్రో లో Dimensity 8200 ప్రాసెసర్ ఇస్తున్నారు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ఓపో రీనో 11 ఇక్కడ ఉంటే ఓపో రీనో 11 ప్రో ఇక్కడ ఉంటుంది, అంత డిఫరెన్స్ ఉంది. ఇక ప్రైసింగ్ విషయానికి వస్తే ఓపో రీనో 11 ప్రైస్ వచ్చేసి 30,000 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ అది. అండ్ ఓపో రీనో 11 ప్రో ప్రైస్ వచ్చేసి 40,000 రూపీస్. యాక్చువల్లీ ఈ బడ్జెట్ లో మనకి వేరే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి వేరే బ్రాండ్స్ లో. లేదు మీకు ఓపో ఫోనే కావాలనుకున్నట్టయితే నేనైతే ఓపో రీనో 11 ప్రోని సజెస్ట్ చేస్తాను. లైక్ చూడడానికి రెండు ఫోన్స్ సేమ్ ఉన్నా కానీ ఓపో రీనో 11 ప్రోలో మీకు చాలా బెటర్ ప్రాసెసర్ ఉంది. సో ఎక్కువ రోజులు చాలా కంఫర్టబుల్ గా వాడుకునే ఛాన్స్ ఉంటుంది మీకు. రీసెంట్ గా పోకో వాళ్ళు పోకో X6 Pro అనే ఫోన్ ని లాంచ్ చేశారని చెప్పాను కదా, ఆ ఫోన్ తో పాటే పోకో X6 అనే ఫోన్ ని కూడా లాంచ్ చేశారు. మనకి పోకో X6 Pro లో Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ ఇస్తున్నారు అండ్ పోకో X6 లో Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ ఇస్తున్నారు. లైక్ పర్ఫార్మెన్స్ స్కేల్ లో చూసుకుంటే పోకో X6 ఇక్కడ ఉంటే పోకో X6 Pro ఇక్కడ ఉంటుంది, అంత డిఫరెన్స్ ఉంది. అండ్ ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చేసరికి పోకో X6 ప్రైస్ వచ్చేసి 22,000 రూపీస్. మనకి ఇన్స్టెంట్ డిస్కౌంట్ 2,000 వస్తుంది కాబట్టి ఎఫెక్టివ్ ప్రైస్ 20,000 రూపీస్ ఫర్ స్టార్టింగ్ వేరియంట్. అదే పోకో X6 Pro ప్రైస్ వచ్చేసి 27,000 రూపీస్. డిస్కౌంట్ తర్వాత మనకి 25,000 వస్తుంది. సో 25,000 సెగ్మెంట్ లో మీరు ఫోన్ కొనాలనుకుంటే మీరు పోకో X6 Pro ని తీసుకుంటే బెటర్. పోకో X6 కూడా బాగానే ఉంది కానీ నేనైతే అంత సజెస్ట్ చేయను. లైక్ ఆల్మోస్ట్ 20,000 పెడుతున్నప్పుడు ఇంకొక 5,000 పెట్టి X6 Pro తీసుకుంటే బెటర్. చాలా ఇయర్స్ తర్వాత ఆనర్ కంపెనీ మళ్ళీ ఇండియాకి వచ్చేసింది అండ్ లాస్ట్ ఇయర్ వాళ్ళు ఒక ఫోన్ లాంచ్ చేశారు అండ్ ఈ ఇయర్ ఇంకొక ఫోన్ కూడా లాంచ్ చేయబోతున్నారు. ఆ ఫోన్ పేరు వచ్చేసి ఆనర్ X9B. ఈ ఫోన్ లో చూడడానికి వన్స్ అగైన్ ఎంత ఇంప్రెసివ్ హార్డ్వేర్ ఏం లేదు, కాకపోతే డిజైన్ చూడడానికి చాలా బాగుంది. కర్వ్ డిస్ప్లే ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ వీగన్ లెదర్ ఉంది. డిజైన్ మాత్రం చూడడానికి చాలా బాగుంది అండ్ దీంట్లో మనకి Snapdragon 6 Gen 1 ప్రాసెసర్ ఇస్తున్నారు. అండ్ ఈ ఫోన్ లో మెయిన్ హైలైట్ వచ్చేసి దీంట్లో మనకి 360-degree యాంటీ డ్రాప్ ప్రొటెక్షన్ ఉంది. లైక్ వీళ్ళు దీంట్లో ఒక 3 layers ఆఫ్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్క్రీన్ ప్రొటెక్షన్, ఇంటర్నల్స్ ప్రొటెక్షన్ అండ్ కంప్లీట్ ఫ్రేమ్ ప్రొటెక్షన్ అని చెప్పి. అండ్ మార్కెట్ లో ఉన్న అన్ని ఫోన్స్ కన్నా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్స్ అని చెప్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రాప్ ప్రొటెక్షన్. సో ఈ ఫోన్ కి ఇది ఒక అడిషనల్ బెనిఫిట్. ప్రైసింగ్ అయితే ఏంది లేదు, మేబీ 20,000 to 30,000 సెగ్మెంట్ లో ఉండొచ్చు. అండ్ వన్స్ అగైన్ పాత మొబైల్ లాంచ్ తో కంపేర్ చేసుకుంటే ఓవర్ ప్రైస్డ్ గానే ఉంటుంది. లైక్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే ఉండదు కానీ ఈజీగా ఒక 5,000 to 10,000 రూపీస్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. లైక్ మార్కెట్ లో ఉన్న పోకో అండ్ ఐక్యూ ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే మనకి ఆనర్ ఫోన్ రఫ్లీ 5,000 to 10,000 ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ఇంతకుముందు మీరు చూసినట్టయితే ఆండ్రాయిడ్ ఫోన్స్ లో 3 years అప్డేట్స్, 4 years అప్డేట్స్ ఇచ్చేవారు. లైక్ గూగుల్ కంపెనీ వాళ్ళ ఓన్ పిక్సెల్ ఫోన్స్ కి కూడా 3 years అప్డేట్స్ లేదా 4 years అప్డేట్స్ ఇచ్చింది. కానీ అదే మీరు ఐఫోన్స్ చూసుకుంటే వాటికి ఆల్మోస్ట్ 5 years, 6 years ఓల్డ్ ఫోన్స్ కి కూడా ఇంకా అప్డేట్స్ వస్తున్నాయి. సో యూజర్స్ ని సాటిస్ఫై చేయడం కోసం రీసెంట్ గా గూగుల్ కంపెనీ Pixel 8 అండ్ Pixel 8 Pro కి 7 years ఆఫ్ అప్డేట్స్ ప్రామిస్ చేసింది. అండ్ ఆఫ్టర్ గూగుల్ సామ్సంగ్ కూడా రీసెంట్ గా ఇంకొక అనౌన్స్మెంట్ లో చెప్పింది ఏంటంటే రాబోయే సామ్సంగ్ S24 సిరీస్ ఫోన్స్ అన్నిటికీ S24, S24 Plus అండ్ S24 Ultra కి 7 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 7 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారంట. సో ఇది డెఫినెట్లీ గుడ్ థింగ్. అండ్ వన్ సామ్సంగ్ గూగుల్ వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి మిగతా కంపెనీస్ కూడా త్వరలోనే అట్లీస్ట్ వాళ్ళ ఫ్లాగ్షిప్స్ కి ఒక 7 years వరకు అప్డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యాజ్ కస్టమర్స్ ఈ పర్టికులర్ అప్డేట్ అయితే మనకి చాలా ఉపయోగపడుతుంది. మనం ఆబ్వియస్లీ హై అండ్ అల్ట్రా ఫోన్ తీసుకోకపోయినా నార్మల్ S24 తీసుకున్నా కానీ 7 years అప్డేట్స్ అంటే ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్.
సో ఫ్రెండ్స్, దాట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. సీ యూ నెక్స్ట్ టైం.